బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడికి కోట్లు కురిపిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం. అటెనక వార్తలకు పోదాం. ఉచిత బస్సు మాకొద్దు, ఇదేం పద్ధతి రేవంత్? ఈ బడి దోసుకున్నట్లా టాపు, ఇళ్ళకి లేదు అద్దు అదుపు. మోదీ బీసీలను మోసం చేస్తుండట, చెయ్యాలట కులగలన అంతటా. గేటు నెత్తుకపోయిన బ్యాంకోళ్ళు పొట్టు పొట్టు అరుచుకుంటుర్రు నెటిజన్లు. రైతు బంధు వస్తలేదు, ఆఫీసర్లు అంటారు మాకేం సంబంధం లేదు. ఏం ఫ్రీ బస్సో ఏమో పోన్రి, ఎల్లిగడ్డల పొట్టు తీసేటందుకు టైం పాస్ కాక షాయదానికి పోయి ఇక ఫ్రీ బస్సును ఫ్రీగా వాడతా అంటే ఇంకొద్దరికైతే ఏమో ఆపద పని ఉన్నదని పోతుంటే ఈ బస్సులు ఎట్లా సతాయిస్తానో చూడుర్రో పారి. గీ లెక్కలను అయితే మామూలు గరం అయితే లేరులా. వారెవ్వా గీ అవ్వ మామూలుగా అరుచుకుంటలేదుగా సర్కారు వాళ్ళను. అవో గంటగానం కోపం ఎందుకు వచ్చిందంటారా? ఈ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కేంద్రంలో ఫంక్షన్ హాల్ వద్ద బస్సు ఆపుతందుకు 2 గంటల దాకా వచ్చిన బస్సల్లా ఆపుతుందట. ఎవ్వరు ఆపుతలేరట. ఈ బస్సు ఆపుతలేరుగా అని చెప్పేసి ఇంకో 1/2 కిలోమీటర్ దాకా మండల ఆఫీస్ దాకా వచ్చిందట మంచాల మండలం కాడికి. ఇంకా ఆఖరికో బస్సు ఆపితే ఎక్కిందట. ఇక చూడురి, కాలు పెట్ట సందు లేదు. ఈ ఫ్రీ బస్ ఎవరికి పెట్టిరు, ఎందుకు పెట్టిరు, ఎవరి కోసం పెట్టిరు, ఏంది ఇది? 2 గంటల నుంచి ఆపది పని ఉంటే పోవాలనుకుంటుంది గిదా అని చెప్పి పొట్టు పొట్టు అరుచుకుంటుంది సర్కారు వాళ్ళను. ఆడ నేను ఫంక్షన్ హాల్ కాడ బస్ ఆపిన, బస్ ఆపితే 2 సార్లు 2 బస్సులు వచ్చినాయి. ఇట్లా చేయటం పెట్టినా, ఆపునాయన అంటే అట్లనే వచ్చిండు బస్సు దంచుకొని. ఆడికెళ్ళి ఇడికి నడుచుకుంటూ వచ్చిన. నేను ఎందుకు పెట్టాలి ఈ బస్సులు? మీరు ఎందుకు ఓడబెట్టమన్నాడు? మేము అడిగినాము, మాకు బస్సు పిరి పెట్టాయో మీకు ఓటేసామని. ఎంతసేపు నుంచి వెయిట్ చేసినాడా? ఎంత గంట సేపు నేను ఆడికెళ్ళి నడుచుకుంటూ వచ్చిన. ఇడికి ఆపుతలేరని నేను అర్జెంట్ పోయేది ఉందని. ఈ బాడకాలు బస్సు ఈ పిరి తీసేయాలి. ఒక రోజు తిరిగి కొలుపులు వస్తాలకే మంచిగా ఉంది. ఇది మేము ఎన్నడా ఒక నాడు పోతాలకు మాకేమన్నదా? రోజు పోని అవసరం ఉంటేనే పోతాము. ఫ్రీ బస్సు పెట్టిన మాట వాస్తవమే గాని మరి బస్సులు ఎందుకు తగ్గినాయి? ఇన్నొద్దు లెక్క బస్సులు ఎందుకు వస్తలేవు అని అందరికి ఇదే డౌట్. ఇక పట్నం నుంచి ఊళ్ళలో పోవాలనుకున్న అయితే 9 అయితే కథమే. గంటలు బస్ స్టాండ్లలో వెయిట్ చేయాల్సిందే. అయినా బస్సు రాదు, మళ్ళా తిరిగి ఇంటికే. సర్కారు ఏమో మేము పుణ్యానికే బస్సు పెట్టినాం, సర్కారు లాభాలలో పడ్డది, ఈ ఆర్టీసీ మీద మస్తు లాభం వస్తున్నది ఈ ఆర్టీసీలు అని చెప్పేసి గప్పాలు కొట్టబట్టే. అటు ఆటో డ్రైవర్ అన్నలు కుయ్యో ముర్ర మొత్తుకోబట్టే మా బతుకాన్ తాగమవుతున్నది, జర మాకు 12,000 ఇస్తామంటే అవ్వన్న ఈరని. ఈ ఫ్రీ బస్సు పెట్టుట్లా అటు ఇటు పని చేసుకుంటోళ్ళకే తప్ప నా అసొంటి వారానికి ఒకసారి ఏడాదికి ఒక్కసారి ఎక్కటోళ్ళకైతే ఏం ఫాయిదా లేదు అనబట్టింది అక్క. సర్కారు ఇచ్చిన 6 గ్యారెంటీలలో చక్కగా అమలు అవుతుందంటే ఈ ఫ్రీ బస్సు ఒక్కటే. కానీ గిన్నెలో కూడా గిన్ని తిప్పలు ఉన్నాయి. ఫ్రీ బస్సు పెట్టి బస్సు ఎక్కకుండా బస్సులు తగ్గించిరు అని ఇంకొందరి మాట. జర పబ్లిక్ తిప్పలు పడుతున్నారు. గా బస్సులు కూడా 2 ఎక్కువ సార్లు. అంబేద్కర్ ఏం చెప్పిండులా? విద్య వైద్యం ఫ్రీగా ఉండాలని చెప్పిండు. కానీ ఈ ప్రభుత్వాలు ఆ 2 తప్ప అన్ని ఫ్రీగా ఇస్తామంటాంది. ఇక ఇదే మోక చూసుకొని ప్రైవేటు బడోళ్ళు అందిన కాడికి దోసుకుంటారు అన్నట్టు. ఇక ఈ స్కూల్లో అయితే మరీ ఎక్కువైపోయినాయి పోన్రి. చూడురా పారి. ఓహో, గీ హయత్ నగర్ లో ఉండే ఏజీ హై స్కూల్ వాళ్ళు
కడుపుకు అన్నం తింటుర్రో పైసలు తింటుర్రో అర్థమైతలేరు పోన్రి. చదువు పేరు చెప్పి దందా మంచిగానే ఉన్నది కదా, ఎక్కడి పైసలు ఏం పైసలు, చదువు అటెంక సిరి ముచ్చట. ఫస్ట్ పైసలు. అన్ని స్కూళ్ళు చదువు చెప్తానికి పోటీ పడుతుంటే ఈ స్కూళ్ళు మాత్రం పైసలు గుంజుతానికి పోటీ పడుతున్నారు. బడి బస్సుకు పైసే, బల్లె చదువుతందుకు పైసే, బల్లె ఆడతందుకు పైసే, బల్లె బట్టలకు పైసే, బల్లె బల్పాలకు పైసే. ఎక్కడి పైసా ఏం పైసా, అడుగు తీసి అడిగేస్తే పైసలు గుంజుడే. వీళ్ళు అడిగినంత ఫీజులు లేకపోయేసరికి పోరగాళ్ళని ఇబ్బంది పెట్టుడు, వీళ్ళు పోయి ఇంటికాడ ఏడ్చుడు. ఇక మళ్ళా తల్లిదండ్రులు వచ్చి ఎట్లలో ఎత్తున్నారో చూడు స్కూల్ కాడ. అబ్బబ్బబ్బా ఏడుస్తున్నారుగా పాపం. సెకండ్ క్లాస్ 5th క్లాస్ అండి. నేను సింగిల్ పేరెంట్ యాక్చువల్లీ. అయితే వీళ్ళ మంచి స్కూల్లో చదవాలని చెప్పి ఇక్కడ వేసాను. కానీ లాస్ట్ ఇయర్ ఒక చిన్న పాపని అడ్మిషన్ చేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ సడన్గా మళ్ళీ ఇంకో స్కూల్లో మార్చాలంటే కష్టం కదా అడ్మిషన్స్. ఇప్పుడు ఈ టైంలో ఇప్పారు వాళ్ళు. ఇప్పుడు ఇంకో దాంట్లో ఇవ్వాలంటే లక్షలు పే చేయాలి కదా, ఎక్కడి నుంచి చేస్తాం చెప్పండి. పిల్లలు చదువు ఆగిపోతున్నాయి, మీరు బాధపడుతున్నారు. అదే ఇప్పుడు దొరకాలి కదా, వేరే దాంట్లో అడ్మిషన్స్ కూడా దొరకాలి కదా, దొరకవు కదా. ముచ్చటేందంటే ఇలా బల్లె 30 నుంచి 50% ఒకటే పార్ రేటు పెంచిరాట. అరే ఓ ఏడాది అయితే 5 పెంచుతారు 10 పెంచుతారు. గింతగానం ఎందుకని అడిగితే బల్లె మేము అది కట్టించినాం ఇది కట్టించినాం, ఇది ఆడాలన్నా అది ఆడాలన్నా, అండ్లకు పోవాలన్నా ఇండ్లకు పోవాలన్నా ఎక్కువ పైసలు కావాలి అంటుర్రట. మళ్ళా పోనీకి కూడా పైసే. ఒదిక్కు పరీక్షల దగ్గర రావట్టే. గిప్పుడు కొత్త స్కూల్ అంటే అవుతుందా, అడ్మిషన్లు దొరకద్దా? ఇక మొత్తం మీద అయితే స్కూల్ ఫీజులు తగ్గించాలని రోడ్డు మీద కూర్చున్నారు తల్లిదండ్రులు. ఫీజులు తగ్గియాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ అధికారుల దగ్గరికి కూడా తీసుకపోతారట. అబ్బాబ్బా ఎంత పిరం కావచ్చే ఈ విద్య. చదువుకునే రోజుల నుంచి చదువుకునే రోజులు వచ్చే, అది దినమింత పిరం కావచ్చే. అయ్యా సర్కార్ వాళ్ళు మీకు బస్సు ఫ్రీకి ఇస్తాం, రేషన్ బియ్యం పుణ్యానికే ఇస్తాం, అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్తుంటారు కదా. జరగి విద్య పుణ్యానికి రిసార్లు ఇట్లా ఎక్కువ ఫీజుల గురించి చదువుకు దూరం చేస్తున్న సంగతి చూడు రిసార్లు. జర గిసొంటి బాల మీద ఓ నజరే ఈరి. ఈ నడుమ రాజకీయాలన్నీ కులాల మీద నడుతున్నాయి అన్నట్టు. బీసీలు ఎక్కువ మంది ఉన్నారు కదా, ఇక బీసీ ఓట్లు బుట్టలేసుకునేందుకు అన్ని పార్టీలు బీసీ నినాదం ఎత్తుకున్నాయి. అగో మన ప్రధానమంత్రి కూడా గట్లనేనట. ఇది నేనంటలేనులా ఖుద్దు ముఖ్యమంత్రి సారే అంటాడు. ఇనుర్రో పారి. మొన్న మన తెలంగాణలో కులగణన సర్వే చేసే కదా, అట్లా దేశమంతా చేయాలట. ఖుద్దు రేవంత్ రెడ్డి సారే చెప్తున్నాడు. అగో అట్లా ఎందుకు చేస్తలేడంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ ఉన్నాడు కదా, అగో ఆయన బీసీ కాదట. ఒకప్పుడు వేరే కులం, తర్వాత కన్వర్ట్ అయ్యిండట. అట్లా కానీ కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఆయన లీగల్ గా ఇట్లా కులాన్ని మార్చుకున్నాడట. ఇగో ఇత్తేసి పొత్తు కూడుతున్నాడు బీసీలారా. అందుకనే దేశం అంతా కూడా బీసీ కులగణన సర్వేలు చేస్తలేడు, బీసీ ముసుకేసుకొని బీసీలనే మోసం చేస్తుండు అనుకొచ్చిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. అట్లనే కేంద్రం మాకు ఎందుకు ఇస్తలేరు, మా వాట మాకు కావాలి, మేము ఎంత ఇచ్చినామో మాకంత కావాలి. ఇతర రాష్ట్రాలకేమో రూపాయి ఇస్తే 3 రూపాయలు ఇస్తారు, రూపాయి ఇస్తే 6 రూపాయలు ఇస్తారు, మాకేమో రూపాయి ఇస్తే 45 పైసలేనా. గింత అన్యాయం ఎందుకు? ఇటు మూసి మురికి అడుగుదామన్నా, మన ఇల్లు కట్టిద్దామన్నా, ఇంకా ఏం చేద్దామన్నా కూడా కేంద్రం వాళ్ళు రూపాయి పంపుతలేరట. అందుకని యుద్ధం ప్రకటిస్తున్నాం అంటున్నాడు.
ఇక దానికి బీజేపీ వాళ్ళు తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలట మన తెలంగాణ రాష్ట్రం కోసం. ఇక ఈ మాటలు విన్నాక గిట్ల లైన్లోకి వచ్చిండు మన ధర్మపురి అరవింద్ అన్న. జై శ్రీరామ్. రేవంత్కి తెలియక కాదు, కావాల్సుకొని హిందువుల్ని విడదీద్దామని కుల రాజకీయాలు ప్రతిరోజు ఎవడో ఒకటి మాట్లాడుతున్నాడు. 94లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది గుజరాత్లో, ఆ కులాన్ని బీసీలలో కలిపారు, మోదీ గారి కులాన్ని. 99లో దేశంలో బీసీలలో కలిపారు. 94లో కలిపినప్పుడు గుజరాత్లో కాంగ్రెస్ గవర్నమెంట్, మోదీ గారు ఎలక్టోరల్ పాలిటిక్స్ లోనే లేడు. అప్పటికి 99లో కూడా లేడు ఆయన ఎలక్టోరల్ పాలిటిక్స్ లో. ఇవన్నీ రేవంత్కు తెలియక కాదు, కావాల్సుకొని ఈ ఏదైతే కాస్ట్ సెన్సస్ అన్న ఒక సూలకోట్ల సర్వే చేసిండో అందులో కాస్ట్ సెన్సస్ పక్కకు పెట్టుంది. అసలు మొత్తం సెన్సస్ తప్పు. 1 కోటి మంది మైనర్లు 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు గాయం ఉన్నారు ఈ రాష్ట్రంలో అని మొన్ననే రుజువు చేసిన. ఈ 1 కోటి మంది గాయం ఉన్నప్పుడు ఇంకెక్కడ సెన్సస్, దిక్కుమాల సెన్సస్ అయిపోయినాక ఇవన్నీ కూడా కావాల్సుకొని హిందువుల్ని విడదీద్దాము, ముస్లింలకి చెంచగిరి చేద్దాము, ఇటువంటి రాజకీయాలు చేసి మనకు భారతీయ జనతా పార్టీ వీక్ చేద్దామని. ఇటువంటి దొంగ రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఎవ్వరు కూడా పడరు. ఈ ట్రాప్ లో పడొద్దు. అందరం ఒకటై మనము భరతమాతని గెలిపియాలా, ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని హిందూ రాష్ట్ర స్థాపనలో చెయ్యాలి. ఇక్కడ ఒక్కటి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి, బటింగే తో కటింగే, ఏక్ హే తో సేఫ్ హే. డోంట్ ఫాల్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. భారత్ మాతాకి జై. అగో విన్నారు కదా, మీరు కులగణన సర్వేని సక్క చేయలేదు, ఇంకా మీదికెళ్ళి మోదీ దాకా పోతున్నారు అని గుస్సయ్యిండు. కానీ ఏదేమైనా ఈ నడుమ అందరికి బీసీలే గుర్తుకొస్తున్నారు. అంటే బీసీల ఓటు బ్యాంక్ ఎక్కువ అని కావచ్చు. మరి ఇగో ఏమున్నా బీసీలు, ఎస్సీలు వీళ్ళ గురించే. అబ్బా ఏ ఎండకు ఆ గొడుగు పట్టుడంటే ఈ రాజకీయ నాయకుల తర్వాతే కావచ్చు. పోండ్రి బీసీలు జర్ర చైతన్యవంతం అయ్యేసరికే ఇగో ఇప్పుడు ఇట్లా బీసీ బాట పట్టిర్రు. అప్పితే తిరిగి వసూలు చేసుకోవాలి, కానీ దానికి ఒక పద్ధతి లెక్క ఉంటుంది. 10 మందిలో పరువు అంతా తీసి వసూలు చేసుకోవన్నా? గిట్నే అంతటా చేయగలుగుతారా? అందరు ఇంటికి గట్నే పోగలుగుతారా? ఏంది ఇలా అరాచకం? బ్యాంకులో లోన్ కట్టలేదని ఎంత పని చేసిర్రో ఎరికేనా? చూడు రూపారి. అబ్బా బ్యాంక్ వాళ్ళు అంటే బ్యాంక్ వాళ్ళు పో, ఉత్తమ బ్యాంక్ ఆఫీసర్లని అవార్డు తీసుకుందాం అనుకున్నారో ఏమో గాని ఇగో గీ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలోకి వచ్చి లోను కడతలేరని చెప్పేసి ఏకంగా ఇంటి ముంగటున్న గేటును తీసుకుపోయి ట్రాక్టర్ డబ్బాలు వేసి తీసుకుపోతురు. ఇంతకీ ముచ్చటేందంటే 2021 ఒక 5గురు కలిసి విజయ డైరీ ఆధ్వర్యంలో DCCB శేషంగన్పూర్ బ్రాంచ్ దగ్గర తలావో 87,000 చొప్పున వీళ్ళు అప్పు తీసుకున్నారు. ఇక నెల నెల ఓ 4,000 రూపాయల దాకా కట్టాలి. కొంతమంది కట్టిర్రు. ఇది ఎందుకు తీసుకున్నారు అంటారా? బర్రెలు కొన్నారు, ఆ పాల బిల్లుతోని అప్పు కడదాం అనుకున్నారు. కానీ మధ్యలోనే బర్రెలు పాలిచ్చుడు బంద్ చేసినాయట. ఇక వీళ్ళు నెల నెల పైసలు కట్టలేకపోయారు. కొంతమందికి నోటీసులు ఇస్తే వాళ్ళు భయపడి కట్టిర్రు. ఇక గిల్లు కట్టకపోయేసరికి ఆఫీసర్లు వచ్చి మీరు పైసలు కట్టరా లేకపోతే మీ గేటు తీసుకుపోతున్నాం అని చెప్పేసి గేటు తీసి ట్రాక్టర్ డబ్బాలు వేసి తీసుకుపోయారు. చూసినారులా ఎంత అన్యాయం ఇది. ఈ బ్యాంకులకు ఎట్లా కనబడుతున్నారు ఈ పేదోళ్ళు.
ఏంది దౌర్జన్యం? ఇవాళ కాకపోతే రేపు కడుతుండొచ్చు, ఆపతుండొచ్చు, కొద్దిగా టైం ఇవ్వాలి. అలా ఏమన్నా లక్షలకు కొట్టిరా, కోట్లకు కొట్టిరా? అట్లా కొట్టిన వాళ్ళను ఈ బ్రాంచ్ వాళ్ళు, ఈ బ్యాంక్ వాళ్ళు ఇట్లనే పోయి వాళ్ళ ఇంటికి పోతుర్రా, వాళ్ళ గేట్లకి ఇట్లనే కూడా విక్కొత్తుర్రా? అంటే పేదోళ్ళు, మధ్య తరగతి వాళ్ళు వీళ్ళు ఏం చేయలేరనే కదా ఇలా ప్రతాపం చూపించేది. ఒక్కోళ్ళు 100 కోట్లు కొల్ల కొడితేనే సప్పుడు కూకుంటారు. ఇగో పేదోళ్ళకి 1000 రూపాయలకే ఎంత ఇజ్జత్ దిగబట్టే అసలు ముఖం లేకుండా చేస్తున్నారుగా ఊళ్ళే మల్లాలకు వీళ్ళు అప్పేమో గాని. ఇగో గిదే ముచ్చట మీద మన మంత్రి తుమ్మల సారు కూడా గట్టిగానే అరుచుకున్నాడు బ్యాంక్ వాళ్ళను. ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, ఒక గేటు, ఇంటి గేటుని మీరు తీసేశారు అప్పీ లేదని పేపర్లో చూసా. అంటే మరి 1000 కోట్లు తీసుకున్న వాళ్ళకి ఏం చేస్తున్నారని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. 100 కోట్ల అప్పు తీసుకున్న వాళ్ళేమో బయట దేశాలలో లగ్జరీ లైఫ్ బతుకుతుంటే ఈ చిన్న చిన్న అప్పులు చేసిన వాళ్ళు ఇట్లా పీడిస్తున్నారు ఈ బ్యాంక్ వాళ్ళు. ముద్దుగుంది పోన్రి, బలిసిన వాళ్ళకో న్యాయం, పక్క పేదోళ్ళకో న్యాయం. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయితే ఏడాదికి 2 సార్లు ఫోన్లు టింగు టింగు అని మోగేది. గదేనుల్లా రైతు బంధు పైసలు. ఇక ఇప్పుడు గట్నే మోగుతానాయి, కానీ మెసేజ్లు ఒకటే మోగుతాంది, పైసలు అయితే వస్తలేవు. ఇంకొంతమందికి అయితే అది కూడా లేదు. అగో గందుకనే గీళ్ళు ఏం చేస్తారో ఎరికేనా? చూడు రోపారి. ఊరిని రైతు బంధు పైసలు 15,000 ఇస్తామన్నారు, ఆఖరికి 12,000 అన్నారు. అవి కూడా ఇస్తలేరు కదా. ఆడింత తెచ్చుకుంటూ పోతున్నారు. ఇక రానోళ్ళంతా ఆఫీసర్లకు పోయి ఇగో గీ తీర్లో మరల వాడుతున్నారు. అరే ఇక్కడ ధర్నాలు అయితే సార్, ఇక్కడ గొడవలు అయితే అన్ని ఎందుకు అయితే ఏం కదా మీరు పిలవాలి. గవర్నమెంట్ ఏం తప్పు లేదు, గవర్నమెంట్ తప్పే లేదు, గవర్నమెంట్ తప్పు గింత కూడా లేదు. మొత్తం అధికారం మీ మీద ఆన్లైన్ లో ఉన్నాను, మీరు 20 గుంటల్లో ఉంది. మీకు అంటే మీరు జాగి అనుకుంటారా? మీరు ఏమనుకుంటారు సార్? మీరు ఎవరి మీద పని చేస్తారు? మీరు సాగు ఇగో గట్లనే అయింది. మహబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొమ్మలవంచ గ్రామానికి చెందిన రైతులంతా పోయి ఇగో ఎట్లా పెట్టుకుంటుర్రో చూడురి. ఈ కడదల ఉప్పలే అంట అన్నకు 1 ఎకరం 28 గుంటలు ఉందాట. 1 రూపాయి కూడా రైతు భరోసా వస్తలేదట. ఇక వ్యవసాయ అధికారుల దగ్గర పోయి అడిగితే మాకు తెలియదు అని చెప్పేసి నిమ్మలంగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారట. అరే ఏంది ఇది, తోటని వాడబట్టే మాకు వాడకపాయే, సంవత్సరం కాబట్టి ఇంతవరకు రూపాయి లేకపాయే అని చెప్పేసి ఇక అధికారులకు రైతులకు చూడురి ఎట్లా నడుస్తున్నదో. మీరు పాస్బుక్ జెరాక్స్ తీసి మీ సమస్య ఏం పడదు ఏం పడలేదు రాసిస్తే మీ సమస్యను మేము కలెక్టర్ గారికి పంపిస్తాం. ఇప్పుడు మేము రాసిస్తే మీరు పంపిస్తే సార్ అవుతుందా? అయిద్దా కాదు, నా సమస్య కాదు, నేను తెలియజేయాలి కదా. అయిద్దా అంటే ఇప్పుడు అయ్యేది కాదు కదా. ఎప్పుడైతే తెలియదు చెప్పండి, నేను చెప్పను. నాకు తెలియదు డబ్బులు ఎవరు డబ్బులు పడ్డాయో పడలేదు. ముందు 10 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది. రుణమాఫీ ముచ్చట కూడా గిట్నే అయ్యే. అందరూ లొలివెట్టంగా అందరికి ఎత్తిరి. ఇప్పుడు రైతు భరోసా కూడా గింత లొలి పెట్టాలనా? ఇచ్చేది ఉన్నా ఎప్పుడున్నా ఇచ్చేదే కదా. అదేదో ఇంత లొలి కాక ముందుకే ఇత్త అయిపోతుంది కదా సార్లు.
ఎందుకు ఇట్లా రైతులను గోస పెడుతున్నారు, ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు? ఓట్లకు వచ్చే ముంగటనేమో రైతు డిక్లరేషన్లనేమో 15,000 అంటిరి. అది కూడా అన్ని భూములకు కాదు, వ్యవసాయం చేస్తున్న భూములకే, సాగు చేస్తున్న భూములకే అంటిరి. మళ్ళా తీర చూసేసరికి 12,000 ఇస్తామంటిరి. అది కూడా ఓలికి ఇత్తిరి, ఓలికి ఇవ్వకపోతిరి. ఏంది సార్ ఇది? ప్రతిపక్ష పొల్లు, నిరసనలు, ధర్నాలు, దీక్షల బాట పట్ట ముందుకే గీ రైతుల ఖాతాల రైతులకు పైసలు ఎత్తే కాదా? ముందుగా ఇస్తామనుడు ఎందుకు? అధికారంలోకి వచ్చినాక లేక ఇబ్బంది పడుడు ఎందుకు? ఓ దిక్కు పండించిన పంటకు మద్దతు ధర లేకపాయే, ఇంకో దిక్కు సర్కారు ఏమన్నా ఆసరైతుందేమో అని అనుకుంటే గిట్ల కాబట్టే ఎద్దేసిన వ్యవసాయం బాగుపడదు, రైతేసిన రాజ్యం బాగుపడదు. చూసుకోరి సార్లు, రైతులను గిట్ల గోస పెట్టకూర్రి. మీకోసం వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయండి. నమ్మినాన వస్తే పుచ్చిబుర్రలు అయినట్టే ఉన్నది కదా ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ. అరే 6 గ్యారెంటీలు అమలు చేస్తారేమని చెప్పేసి జనాలంతా నమ్మి ఓట్లేస్తే 6 గ్యారెంటీలు అటకెక్కినాయి. ఇప్పటిదాకా చాలా పథకాలకు ముగ్గు కూడా వేయలేదు సర్కారోళ్ళు. అమలు చేస్తామని చెప్తున్న పథకాలు కూడా అరకొరానే. అగో గీ దెబ్బ పడుతుందట ఇప్పుడు వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లల్లా కాంగ్రెస్ వాళ్ళకు. అగో కుద్దు మన సాంబశివరావు అన్ననే చెప్తుండే నుర్రి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మేము మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మళ్ళీ కొద్ది వాయిదా పడినట్లున్నాయి. ఆ వాయిదా పడినటువంటి ఎన్నికల తర్వాత అయినా ఒక మంచి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ చేయకపోతే కాంగ్రెస్కి నష్టం అవుతుంది. ఇక్కడ రాష్ట్రంలో సరే చిన్నగా వాళ్ళ ఎకానమీ కొద్దిగా గాడిలో పడుతున్నట్టున్నా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. రైతులు కానీ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి, హామీలు ఉన్నాయి. ఈ హామీలన్నింటినీ ఎలా పరిష్కారం చేస్తారో ఒక శ్వేతపత్రం గవర్నమెంట్ విడుదల చేస్తే బాగుంటుంది. ఎందువల్లంటే ఇప్పుడు మీరు తీర్చలేరు అనుకోండి, తీర్చలేకపోతే ఇంత మేరకు తీరుస్తామని చెప్పండి. ఇప్పుడు బకాయిలు ఉన్నాయి, చాలామంది బకాయిలు, అది విద్యార్థులు, ఫీజు రియంబర్స్మెంట్, హాస్పిటల్స్, కాంట్రాక్టర్లు, చిన్న చిన్న వేతన జీవుల వేతనాలు, ఇవన్నీ మీరు ఏం చేయాలి, అవసరం కొద్దిగా అప్లై చేయండి, తప్పదు. చేసి కొద్దిగా ఈ సంవత్సరం ఎంత ఇస్తాం, ఈ సంవత్సరం ఎంత ఇస్తామని చెప్పండి. చెప్పడం ద్వారా కొంత రిలీఫ్ అవుతుంది. అసలు ఏమీ ఇవ్వకపోతే వాళ్ళని ఊపిరాడకుండా అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి వస్తుంది. అది ప్రభుత్వానికి మేము చేస్తున్న సూచన. ఇప్పటికీ చాలా బాగున్నాం, అందరికి అర్థమైతేనే ఉంది, అందరు తెలివికి వచ్చిర్రు. ఏడాది కాబట్టి మీ హామీలేవి ఎందుకు అమలు చేస్తలేరు అని చెప్పేసి అందరు సురుకులు పెట్టబట్టే ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికలల్లా కాంగ్రెస్ వాళ్ళు నెగ్గుడు కష్టమే అంటున్నాడు సారు. వాజీవే మరి, ఎప్పటాపతప్పుడు అన్నట్టు అప్పుడు ఎమ్మెల్యేల గెలవడానికి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చిరి. అవి నమ్మి జనాలు ఓట్లేసే అమలు చేస్తేనేమో మళ్ళోసారి నమ్ము. సొంత పార్టీల పొత్తు పెట్టుకున్న వాళ్ళే గిట్లా మాట్లాడుతున్నారంటే పబ్లిక్ ఏ రేంజ్లు ఉన్నారో అర్థం చేసుకోర్రిగా. గీ అన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు. ఇక రేపటి బరాబర్ ముచ్చట్లు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండరు బీఆర్కే న్యూస్ తెలుగు. రేపు మళ్ళీ వస్తా.